హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేసుకోబోయే రెసిపీ మినపగారెలు. ఇవి పండగలప్పుడు అలాగే టిఫిన్ గాను స్నాక్స్ గాను చేసుకునే ఈ మినపగారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మినపగారెల్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. అవి ఒక 4-5 గంటల పాటు నానబెట్టండి. ఈ పప్పు నానియా లేదా అని తెలియాలంటే గింజను నొక్కితే విరుగుతుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా నానిపోయినట్టు. వాటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నేను 1 కప్పు పప్పు మాత్రమే పోసుకున్నాను కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే వీలైనంత వరకు గ్రైండర్లోనే వేసుకోండి. గ్రైండర్లో వేసుకుంటే మనకి పిండి ఒదుగు వస్తుంది. ఇప్పుడు ఆఖరిగా వేసే పప్పుకి కొద్దిగా 2 ఇంచులు అల్లం ముక్కలు సన్నగా తరిగి వేయండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇరిసి వేయండి. అప్పుడు మనకు మిక్సీ జార్లో ఎటువంటి తొలకలు లేకుండా మెత్తగా నలిగిద్ది. సరిపడా ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసుకుందాం. అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇవి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం కదండి, అందుకని ఉల్లిపాయ వాడతలేదు. ఇంకోటి ఏంటంటే, మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం కదండి, అవి విడిగా కట్ చేసి వేస్తే ఏమవుతుందంటే మన పంటి కింద పడతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మిక్సీ జార్లో అయితే పేస్ట్ అయిపోయి టేస్ట్ యాడ్ అవుతుంది. ఎంత లేదన్నా మిక్సీ జార్లో వేసుకుంటే పిండి కొంచెం పలసదనమే వస్తుంది. ఆ పలసదనాన్ని కవర్ చేసుకోవటానికని ఒక 2-3 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసాను. అలాగే ఆ బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసాను, ఒక చిటికెడు. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసి మొత్తం కలుపుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 గారెలు వేసుకోండి. పాల కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ లేదా క్లాత్ మీద కూడా చక్కగా వేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు వేగిన తర్వాత పక్కకు తీసుకోండి. 1 by 1 పక్కకు తీసుకున్న తర్వాత మీకు నూనె చేతి మీద పడిద్దన్న భయం ఉన్నా లేదా చేతికి కాక తగిలిద్ది అనుకున్నా ఇలా కాఫీ జల్లెడ మీద పెట్టి చక్కగా అలా 1 by 1 వేసుకోండి. ఇవి కూడా గుండ్రంగా చక్కగా వస్తాయి. ఇలా చేసినా కూడా మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని మళ్ళీ నూనెలో వేయించుకోవాలి రెండోసారి. అప్పుడు మనకి గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీలాగా కూడా చక్కగా తయారవుతాయి. ఇంత క్రిస్పీగా స్పాంజిలాగా మెత్తగా ఉన్న గారెల్ని మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతీ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.